మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. మిథున రాశి వాళ్ళకి 2026 జూలై నెల ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతుంది? ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. అర్జునుని మించిన జగదేక వీరుడు ఎవరూ లేరు. అలాగే ఇప్పుడు మిథున రాశి వారంతా కూడా అర్జునుడంత గొప్పవాళ్ళు అయిపోబోతున్నారు. ఏమిట్రా బాబు ఇంత అదృష్టం తెగపట్టేసిందని మరి వివేకానందుల వారు ఒకసారి రామకృష్ణ పరమహంసుల వారిని అడుగుతారు. స్వామి, మీరు అస్తమానం బ్రహ్మానందం బ్రహ్మానందం అంటున్నారు, ఆత్మానందం అదేంటో కొంచెం మాకు చూపించండి అంటే ఆయన ఇలాగ వివేకానందుడిని ఆజ్ఞాచక్రంతో ఇలా ముట్టుకుంటాడు. ఇక్కడ వెంటనే వివేకానందుడు ఈ సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయి ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నేను గొడ్లన్నీ చింపేసుకొని ఆ సముద్రం బీచ్ ఒడ్డంతా తిరిగేస్తూ ఉంటాడు. మళ్ళీ అది తట్టుకోలేకపోతుంటే అందరూ పిచ్చోడు అనుకున్నారు. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను స్వామి, విత్డ్రా చేయని రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తే మళ్ళీ ముట్టుకుంటే మళ్ళీ విత్డ్రా అయింది. అంత శుభాలు జరిగిపోబోతున్నాయి ఈ యొక్క మిథున రాశి వారు. గురుడు రవి వచ్చేసాడు, శుక్రుడు వచ్చేసాడు. మొదటి వారం అంతా కూడా వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటారు. అసలే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరదళ్ళు అమెరికా వెళ్ళిపోయారని బెంగ పెట్టుకొని ఉన్నారు. వీళ్ళు అలా ఎంజాయ్ చేస్తుంది అమెరికాలో, మేము ఇండియాలోనే ఉన్నాం అంటూ. ఏం ఎంజాయ్ చేస్తారమ్మా అన్నా సరే వాళ్ళకి తృప్తి లేదు. ఏ టాపిక్ వచ్చినా సరే అదే. అంటే అందువలన ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలోకి గురు, శుక్ర, రవి గ్రహాలు రావడం వల్ల ఆదాయాలు బాగా పెరుగుతాయి. గత నెల కంటే కూడా ఈ నెలలో బాగా పెరుగుతాయి. చాలా అలర్ట్గా ఉంటారు. అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క మనకి రాహు ఇంకా మనకి రాలేదు, నవమంలో ఉన్నాడు. త్వరలో ఈ అష్టమ స్థితిగతుడు అవుతాడు డిసెంబర్ 5 అయినా సరే దగ్గరగా వచ్చేసింది కాబట్టి శుభ ఫలితాలను రాహు ఇవ్వడం మొదలుపెట్టేశాడు ఆల్రెడీ. కేతు శుభ ఫలితాలు ఆల్రెడీ ఇస్తున్నాడు. తృతీయ స్థితిగతుడు అయినటువంటి కేతువు ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. సముద్ర వ్యాపారాల్లో లాభాలు, ఉప్పు చేపల వ్యాపారం పెట్టుకున్నవాడు కూడా అపరకోటీశ్వరుడు అవుతున్నాడు. వివేకం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సోదరులు ఎన్నో సంవత్సరాలుగా కలుసుకోనటువంటి అన్నదమ్ములంతా కూడా ఇప్పుడు కలుసుకుంటారు. విచిత్రం ఏమిటంటే చిన్నప్పుడు తమ్ముడికి చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేనటువంటి అన్న, అలాగే అన్నకి తగిలితే చెల్లెలు తట్టుకోలేనటువంటి వాళ్ళంతా కూడా పెళ్ళిళ్ళైన తర్వాత బద్ధశత్రువులు అయిపోతారు ఆస్తుల వల్ల. అండ్ ఈ ముసలి తల్లిదండ్రులకు అన్నం కూడా బెటర్, పని మనుషులే గతి లాస్ట్కి. వీళ్ళు కూడా బిల్డప్కి ముసలి తల్లిదండ్రులు ఏమంటారు, మాకెవరో చూడక్కల్లా మేమే ఉంటాం అంటారు. కాళ్ళని వంగిపోయిన తర్వాత ఇంకే వండుతారు. పని మనిషి అడగాలంటే 6,000 రూపాయలు వంట చేయాలి, వంట చేయడానికే. ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా, ఈ మిగతా రాశుల వారికి అందరికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మిథున రాశి వారికి మాత్రం పిల్లలు బ్రహ్మాండంగా కూర్చోబెట్టి వండుతారు. కాబట్టి అన్నదమ్ముల మధ్య మళ్ళీ అటువంటి అన్నదమ్ములు ఆస్తుల కోసం బద్ధశత్రువులు అయినటువంటి వాళ్ళంతా మిథున రాశి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కలిసిపోతారు. అందరూ కలిసి తిరుపతి వెళ్తారు. ఆ విధంగా మంచి యాత్రలకు వెళ్తారు. బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పార్టీలు చేసుకుంటారు. తండ్రి, కొడుకు, తర్వాత అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే వేదిక మీద మందు కొడతారు. అంత బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క మిథున రాశి వారి పరిస్థితి ఉంది. అలాగే అప్పుల బాధలతో సతమతమవుతున్నటువంటి మిథున రాశి వారు అప్పులన్నీ కూడా తీర్చిపడేస్తారు. ఎంతో కీర్తి ప్రతిష్టలు అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి వస్తాయి. సామాన్య క్లర్క్గా చేరినటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళినటువంటి వాడు వైస్ ప్రెసిడెంట్, VP, డైరెక్టర్ స్థాయికి ఎదిగిపోవడం అనేటటువంటిది ఈ టైంలో ఉంటుంది. అలాగే మిథున రాశి వారు విదేశాలకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్ళారు. ఇంకా కేవలం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అన్నటువంటి వాళ్ళు ఎక్కువ కాలానికి వెళ్ళారు. ప్రమోషన్స్ వచ్చినాయి వాళ్ళందరికీ కూడా. కాబట్టి వాళ్ళందరూ భార్యాపిల్లలందరూ కూడా దూరంగా ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చేస్తారు. రకరకాల ఫెసిలిటీస్, పొలాలు లేనటువంటి వాళ్ళు పొలాలు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. తర్వాత ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ
తిరిగి కలిసిపోయేటంత కక్షలు పోతాయి. కాబట్టి విత్డ్రా అయిపోతాయి కేసులన్నీ కూడా. అలాగే సివిల్ కేసులు ఎవరైతే పొలాల కోసం కొట్టుకుంటున్నారో అటువంటి వాళ్ళన్నీ కూడా కేసులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా ఒక దారికి వచ్చే క్రమంలో కేసులు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకోవాలి గురుగారు? ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యంగా మనము ఈ యొక్క కుజుడు కలిసి ఉన్నాడు బుధుడితో మొదటి ప్రారంభంలో, తర్వాత అందరూ కలిసి కర్కాటక రాశిలో పోయి నేచపట్టాడు. కాబట్టి కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క మంత్రజపము, అమ్మవారి యొక్క అనుష్ఠానము చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చక్కగా తోటకూరని మొత్తం పేదవాళ్ళందరికీ కూడా పంచాలి. పేద బ్రాహ్మణులందరికీ కూడా తోటకూరని పంచడము, నల్ల నువ్వుల్ని పంచడం ఇలాంటివన్నీ కూడా చేయాలి. తర్వాత మనం అందరం కూడా గోచార రీత్యా ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివన్నీ చెప్తున్నాం. కొన్ని కోటాను కోట్ల మందికి ఒక్కొక్కరికి విడిగా ఒక్కొక్కలాగా ఉంటుంది. దాన్నే వ్యక్తిగత జాతకం అంటారు. దాని ద్వారానే వీళ్ళకి వచ్చే కష్టాలు, సుఖాలు, నష్టాలు ఇవన్నీ కూడా తెలియజేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మనకి ఈ వ్యక్తిగత జాతకాలు చూపించుకున్నట్లయితే అప్పుడు మనం వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాయన మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.